Hello all, welcome to Ravus Academy, Hyderabad. Today's important current affairs, that is September 5th, 2025. So number one, we have India and Afghanistan relationships. India, Afghanistan. So India, Afghanistan, Indian government provided scholarship to Afghanistan students. So Indian government provided scholarship to the Afghanistan students. సో ఇదేంటి అంటే మనకు డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్లో భాగంగా చూడొచ్చు. సో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్లో భాగంగా మనం చూడొచ్చు. రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ స్కాలర్షిప్ టు ద ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఇండియా ఆఫర్స్ 1000 ఈ స్కాలర్షిప్ టు ఆఫ్ఘన్ స్టూడెంట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. సో రీసెంట్గా భారత ప్రభుత్వం ఏ దేశానికి స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేసింది స్టూడెంట్స్ కోసం అంటే ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్కి. ఇన్ ఏ గెస్చర్ ఆఫ్ కంటిన్యూడ్ అకాడమిక్ అండ్ డిప్లొమాటిక్ అవుట్రీచ్, ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ 1000 ఈ స్కాలర్షిప్స్ ఫర్ ఆఫ్ఘన్ స్టూడెంట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. So the scholarships will be granted under the special scholarship scheme for Afghan national అంటున్నాం. సో SSSAN. సో ఫుల్ ఫామ్ ఏంటి? స్పెషల్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ ఆఫ్ఘన్ నేషనల్స్ అడ్మినిస్టర్డ్ బై ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. సో ICCR మనకి ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ? ICCR. ఇందులో భాగస్వామ్యమైన ఇనిషియేటివ్ ఏంటి అంటే ICCR ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ త్రూ ద ఈ విద్యాభారతి ఐలర్న్ పోర్టల్. సో సింపుల్గా ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ICCR. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ICCR? ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. ఇక్కడ ఇనిషియేటివ్ మనకి ఏంటి అంటే ఈ విద్యాభారతి. సో EVB అంటే ఏంటి మనకు? ఈ విద్యాభారతి. అండర్ ఈ విద్యాభారతి ICCR played an important role in providing the scholarships to the Afghanistan students. So Indian government ఏంటి? ఈ స్కాలర్షిప్స్ టు ద ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్. ఇందులో మనం 2 ఆస్పెక్ట్స్ చూడాలి. ఒకటి వచ్చేసి ఏంటంటే డిప్లొమాటిక్ అవుట్రీచ్, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్లో భాగంగా ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ ఇండియాకే కాదు, ఎవరికైనా సరే మనం హెల్ప్ చేస్తే అది చాలా గొప్ప నిర్ణయం. కాబట్టి అందులో భాగంగా ఈ 2 ఇనిషియేటివ్స్లో భాగంగా ఇండియా ఆఫర్డ్ scholarships to the Afghanistan students. So this initiative reaffirms India's support for the education, capacity building and people to people ties with Afghanistan. So సింపుల్గా డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ స్కాలర్షిప్స్ టు ద ఆఫ్ఘనిస్తాన్. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇంకొకటి, ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ స్టేడియంస్ అంతగా అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళు వచ్చేసి ఇండియాలో వాళ్ళు వచ్చేసి క్రికెట్ మ్యాచెస్ ఆడేవాళ్ళు. సపోజ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇంకొక కంట్రీ, వేరే కంట్రీ తోటి ఏదైనా మ్యాచెస్ ఆడాలనుకోండి, వాళ్ళకు గ్రౌండ్స్ లేనప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఇండియాలో గ్రౌండ్స్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో భాగంగా అది కూడా మనం డిస్కస్ చేయాలి. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో ప్రజెంట్ ఎవరి గవర్నమెంట్ ఉంది? తాలిబాన్స్ గవర్నమెంట్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజెంట్ తాలిబాన్ గవర్నమెంట్ ఉంది. సో మనం 2021 తర్వాత ఈ తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క కంట్రీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్స్ని గుర్తించలేదు. సో దే డెంట్ రికగ్నైజ్ ద తాలిబాన్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఓన్లీ ఒకటే కంట్రీ ఏది గుర్తించిందంటే రష్యా ఈజ్ ద ఓన్లీ కంట్రీ టు అఫీషియల్లీ రికగ్నైజ్ తాలిబాన్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇవి ఆఫ్ఘనిస్తాన్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఇవి కూడా లింక్ చేసుకోవాలి. టుడే ఏంటి అంటే న్యూస్లో ఉన్నది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ఆఫర్డ్ స్కాలర్షిప్స్ టు ద ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్. సో ఆఫ్ఘనిస్తాన్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? తాలిబాన్ గవర్నమెంట్ గుర్తుకు రావాలి. ఈ తాలిబాన్ గవర్నమెంట్ని అఫీషియల్గా గుర్తించిన కంట్రీ ఏంటి అంటే మనకు రష్యా. అదేవిధంగా మనం పాలస్తీన్ ఇజ్రాయెల్ ఇష్యూ కూడా చూస్తాం. సో పాలస్తీన్ ఇజ్రాయెల్ ఇష్యూ కూడా చూస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే మనం పాలస్తీన్ అని అఫీషియల్గా గుర్తిస్తున్నవి ఏంటి? UK, ఫ్రాన్స్, కెనడా. సో ఈ కంట్రీస్ ఏంటి అంటే ఇప్పుడు సెప్టెంబర్లో పాలస్తీన్ అని ఒక సపరేట్ కంట్రీ లాగా గుర్తించబోతున్నాయి.
ఇక్కడ ఏంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ జరగబోతుంది. అందులో భాగంగా ఈ పాలస్తీనాను సపరేట్ కంట్రీ లాగా గుర్తించే దేశాలలో యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, కెనడా ఈ 3 ముందు వరుసలో ఉన్నాయి. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ అన్నప్పుడు వాళ్ళని గుర్తించిన ఒకే ఒక కంట్రీ ఏంటి? రష్యా. సో నెక్స్ట్ వల్చర్ నాలెడ్జ్ పోర్టల్. వల్చర్ నాలెడ్జ్ పోర్టల్. సో వర్చువల్ అంటే ఏంటి తెలుగులో? రాబందులు అంటాం. వల్చర్ అంటే ఏంటి తెలుగులో? రాబందులు అంటాం. సో పేరుకు మనం ఏంటి అంటే ఎవరన్నా హింసిస్తున్నప్పుడు ఏంటి రాబందులాగా హింసిస్తున్నారు అంటారు. కానీ రాబందులు ఏంటి అంటే ఎన్విరాన్మెంట్కి చేసే మేలు చాలా గొప్పది. సో ఇదేంటి అంటే డెడ్ యానిమల్స్ని తింటూ బ్రతికే ఒక జీవి రాబందు. సో మనకు ఏదైనా పశువులు కానీ లేకపోతే ఏమైనా మరణించినప్పుడు అవి ఊరి బయట వాళ్ళు వేసేసి వచ్చేవాళ్ళు. అప్పట్లో ఏంటి అంటే ఈ రాబందులు వచ్చేసి వాటిని తినేసేవి, అవి క్లియర్ చేసేవి. కానీ డైక్లోఫినాక్ అని చెప్పేసి క్యాటల్ కోసం వాళ్ళు ఒక ఇంజెక్షన్ని యూజ్ చేసేవాళ్ళు. క్యాటల్ హెల్త్ కోసం డైక్లోఫినాక్ అని ఒక ఇంజెక్షన్ యూజ్ చేసేవాళ్ళు. అది చనిపోయిన తర్వాత ఈ రాబందు తినడం వల్ల ఈ రాబందులు చనిపోతూ వార్తల్లో ఉండేవి. సో డ్యూ టు ద డ్రగ్ డైక్లోఫినాక్ ఇవి రాబందులు చనిపోయాయి అన్నమాట. ఇప్పుడు వాటిని కన్జర్వేషన్ కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు, 30 సంవత్సరాల ముందు ఉన్న రాబందులు ఇప్పుడు ఏంటి అంటే మనకు కనపడట్లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే అది చూయించిన వాళ్ళకు ఒక ₹1,00,000 నజరానా కూడా ప్రకటించే రోజులు వచ్చినాయి అనమాట. సో ఎవరైనా కనిపిస్తే ఈ విధంగా మేము నజరానా ఇస్తాం, దాని గురించి జాడ తెలియజేయండి అంటున్నారు. అంటే ఏంటి? ఇవన్నీ అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కొన్ని ప్లేసెస్లలో మనకు కనపడట్లేదు. ఎందుకంటే డ్యూ టు ద డ్రగ్ డైక్లోఫినాక్. ఇది క్యాటల్ అంటే ఆ పశువుల కోసం ఇచ్చే ఒక ఇంజెక్షన్. అది చనిపోయిన తర్వాత ఇవి వాటి మాంసం తినడం వల్ల వీటికి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యి ఇవి ఏంటంటే చనిపోతూ ఉండేవి. సో తద్వారా మనకు రాబందుల సంతతి అనేది తగ్గిపోయింది. రాబందు నెంబర్ అనేది డ్రాస్టిక్గా ఫాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు కన్జర్వేషన్. సో కన్జర్వేషన్ ఏంటి? పరిరక్షణలో భాగంగా వల్చర్ నాలెడ్జ్ పోర్టల్ని లాంచ్ చేసింది ఎక్కడ అంటే ఇండియాస్ ఫస్ట్ వల్చర్ నాలెడ్జ్ పోర్టల్ లాంచ్డ్ ఇన్ అస్సాం. అస్సాంలో వల్చర్ నాలెడ్జ్ పోర్టల్ని లాంచ్ చేస్తూ వార్తల్లో నిలిచింది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇండియాస్ ఫస్ట్ వల్చర్ నాలెడ్జ్ పోర్టల్ లాంచ్డ్ ఇన్ అస్సాం. సో సింపుల్గా మనకి ఇదేంటి అంటే ఒక సూపర్లేటివ్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇండియాస్ ఫస్ట్. ఏదైనా ఫస్ట్ కానీ, హైయెస్ట్ కానీ, లోయెస్ట్ కానీ, బిగ్గెస్ట్, లార్జెస్ట్ ఇలాంటివన్నిటిని మనం సూపర్లేటివ్స్ అంటాం. అలాంటి ఒక ఇనిషియేటివ్ ఏంటి? ఇండియాస్ ఫస్ట్ వల్చర్ నాలెడ్జ్ పోర్టల్ లాంచ్డ్ ఇన్ అస్సాం. వల్చర్ అంటే ఏంటి? మనకు రాబందు. సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం? పోర్టల్ అంటున్నాం. సో పోర్టల్ అంటే లైక్ ఏ వెబ్. సో వెబ్ పేజ్ లాగా ఉంటుంది, అదొక పోర్టల్. సో ఇన్ ఏ ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ వల్చర్ నాలెడ్జ్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ ఆన్ September 2nd, 2025 in Assam, coinciding with the International Vulture Awareness Day. So every year September 2nd is identified as International Vulture Awareness Day. దానిలో భాగంగా అస్సాం గవర్నమెంట్ లాంచ్ చేసింది ఏంటి? ఇండియాస్ ఫస్ట్ వల్చర్ నాలెడ్జ్ పోర్టల్. సో ఇండియాస్ ఫస్ట్ వల్చర్ నాలెడ్జ్ పోర్టల్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? September 2nd, 2025. ఇండియాలో ఫస్ట్ ఎక్కడ అంటే అస్సాం. డెవలప్డ్ బై the students and researchers of Assam. The platform is designed as a knowledge hub and outreach tool to provide scientific resources, raise awareness and engage both experts and local communities in vulture conservation. సో వాటిని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. ఇండియాలో ఫస్ట్ టైం కాబట్టి మనకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే అస్సాం గుర్తుకు రావాలి. సో అస్సాం ఆల్రెడీ మనం చూసిందంటే అక్వా టెక్ పార్క్ కూడా ఫస్ట్ టైం లాంచ్ చేసింది ఏంటి? అస్సాం. అక్వా టెక్ పార్క్ దేనికోసం? మనకు ఫిషరీ డెవలప్మెంట్ కోసం. ఇండియాలో ఫస్ట్ అక్వా టెక్ పార్క్ లాంచ్ చేసిన రాష్ట్రం ఏంటి అంటే మనకు అస్సాం. సో నెక్స్ట్ ఇన్ ఏ సెరమనీ మార్క్డ్ బై ద ట్రెడిషనల్ బుద్ధిస్ట్ రిచువల్స్. సో మనకి ఇక్కడ రీసెంట్గా ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఇనాగరేషన్. బుద్ధిస్ట్
టెంపుల్. ఎక్కడ దాని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో బుద్ధిస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా రీసెంట్లీ. సో ఇన్ ఏ సెరమనీ మార్క్డ్ బై ట్రెడిషనల్ బుద్ధిస్ట్ రిచువల్స్ ద రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్. టెంపుల్ పేరేంటి మనకు? ద రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్. రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్ వాజ్ ఫార్మల్లీ ఇనాగరేటెడ్ ఇన్ రాజ్గిర్, బీహార్. సో ఇక్కడ రాజగృహ, బీహార్లో భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్. సో రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్ని రీసెంట్గా ఎక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది? రాజగృహ, బీహార్ ఆన్ September 4th, 2025. దిస్ సిగ్నిఫికెంట్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ ఈవెంట్ వాజ్ లెడ్ బై భూటాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇండియాస్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ కిరణ్ రిజిజు అలాంగ్ విత్ అఫీషియల్స్ అండ్ రిలీజియస్ లీడర్స్ ఫ్రమ్ ద బోత్ కంట్రీస్. సో సింపుల్గా ఏంటి అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? బుద్ధిజం. రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్ ఎక్కడ? రాజగృహ, బీహార్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బుద్ధిజం అంటే మనకు గుర్తుండాల్సింది ఏంటి? పంచ కళ్యాణాస్ గుర్తుండాలి. పంచ కళ్యాణాస్. తర్వాత బర్త్ వచ్చేసి లోటస్ తోటి చూపిస్తున్నారు. తర్వాత ఏంటి అంటే మహా నిష్క్రమణ, మనకు వచ్చేసి హార్స్. అదేవిధంగా బోధి ట్రీ వచ్చేసి ఏంటి అంటే ఎన్లైట్మెంట్. తర్వాత వచ్చేసి ఫస్ట్ సెర్మన్ వచ్చేసి మనకు ధర్మచక్ర పరివర్తన అంటున్నాం, వీళ్ళతోటి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఆయన చనిపోయింది మహా పరి నిర్వాణ అంటున్నాం, ఇండికేటెడ్ బై స్తూప. సో ఈ 5 ఈవెంట్స్ని మనం పంచ కళ్యాణాస్ అంటున్నాం. అదేవిధంగా రీసెంట్గా పొసన్ పోయా ఫెస్టివల్. పొసన్ పోయా ఫెస్టివల్. సో పొసన్ పోయా ఫెస్టివల్ బుద్ధిస్ట్ ఫెస్టివల్ని జరుపుకున్న కంట్రీ ఏంటి అంటే శ్రీలంక. రీసెంట్లీ శ్రీలంక సెలబ్రేటెడ్ పొసన్ పోయా ఫెస్టివల్. సో మనం ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేసింది ఏంటి? ఆఫ్టర్ కళింగ వార్ అశోక ఏంటి అంటే ఎంబ్రాస్డ్ బుద్ధిజం. సో బుద్ధిజం డెవలప్మెంట్లో కీ రోల్ ప్లే చేసింది అశోక. అశోకుడి కొడుకు కుమార్తె ఏంటి అంటే వివిధ దేశాలకు వెళ్ళి బుద్ధిజాన్ని వ్యాప్తి చేయడం చూసాం. అందులో భాగంగా వాళ్ళు శ్రీలంకకు వెళ్ళి 2000 years కంప్లీట్ అయిన సందర్భంగా శ్రీలంకలో జరిగిన ఫెస్టివల్ని మనం ఏమంటున్నాం? పొసన్ పోయా ఫెస్టివల్ అంటున్నాం. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎవరు? మహేంద్ర సంఘమిత్ర. మహేంద్ర సంఘమిత్ర. సో మహేంద్ర వచ్చేసి సన్ ఆఫ్ అశోక, సంఘమిత్ర వచ్చేసి డాటర్ ఆఫ్ అశోక. వీళ్ళు శ్రీలంకకు వెళ్ళి 2000 years కంప్లీట్ అయ్యింది. సో అక్కడ బుద్ధిజం 2000 years అయింది ఎంటర్ అని చెప్పేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ ఏంటి మనకు? పొసన్ పోయా ఫెస్టివల్. పొసన్ పోయా ఫెస్టివల్. ఏ కంట్రీ అంటే శ్రీలంక. విత్ రెస్పెక్ట్ టు ద ఎంట్రీ ఆఫ్ బుద్ధిజం ఇన్ టు ద శ్రీలంక. ఈరోజు న్యూస్లో ఉన్నది ఏంటి? రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్ ఎక్కడ ఇనాగ్రేట్ అయింది? రాజగిర్, బీహార్లో. సో నెక్స్ట్ కపాస్ కిసాన్ యాప్. కపాస్ కిసాన్ యాప్. సో మనకేంటి? కిసాన్ అంటే ఎవరు? ఫార్మర్, రైతు. కిసాన్ అనే పదం ఎప్పుడు కనిపించినది? రైతుకు సంబంధించింది. ఈరోజు న్యూస్లో ఉన్నది ఏంటంటే కపాస్ కిసాన్ యాప్ లాంచ్డ్ ఫర్ కాటన్ ఫార్మర్స్. ఫర్ కాటన్ ఫార్మర్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సేకరణ. సో పంట పండించడం ఒక ఎత్తు, తర్వాత దాన్ని గవర్నమెంట్కి అమ్మడం కానీ అది ఒక ఎత్తు. దాన్ని మనం ఏమంటున్నాం? గవర్నమెంట్ తీసుకునే దాన్ని ప్రొక్యూర్మెంట్ అంటున్నాం. సో సేకరణ అంటున్నాం. సో అందులో భాగంగా ఈ పత్తి రైతుల దగ్గర నుంచి ఈ పత్తి సేకరణ, దట్ ఈస్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్ ఫ్రమ్ ద కాటన్ ఫార్మర్స్ కోసం తీసుకొచ్చిన ఒక యాప్. ఈ అప్లికేషన్లో ఏంటంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత దే కెన్ బుక్ దేర్ స్లాట్. సో స్లాట్ బుకింగ్ అంటున్నాం. సో మనం రిజిస్ట్రేషన్కి ఏ విధంగా అయితే స్లాట్ బుక్ చేసుకుంటామో ఇక్కడ వీళ్ళు ఇది అమ్మడం కోసం కూడా వాళ్ళు ఒక స్లాట్ని బుక్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళకు వచ్చే పేమెంట్ను కూడా వాళ్ళు ట్రాక్ చేసుకోవచ్చు, అంటే వాటి స్టేటస్ని కూడా తెలుసుకోవచ్చు. దానికోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన యాప్ని కపాస్ కిసాన్ యాప్ అంటున్నాం. కపాస్ కిసాన్ యాప్ అంటున్నాం. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ లాంచెస్ కపాస్ కిసాన్ యాప్ టు ఎయిడ్ కాటన్ ఫార్మర్స్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ గిరిరాజ్ సింగ్ today launched the Kapas Kisan app to facilitate seamless procurement of cotton. So simple ga procurement of cotton from the farmers under minimum support price scheme. Inkokati entante the app will empower the farmers with self registration. So indulo unde important features enti? Self registration,
తర్వాత స్లాట్ బుకింగ్ అండ్ పేమెంట్ ట్రాకింగ్. సో వీళ్ళు రిజిస్ట్రేషన్ సెల్ఫ్గా చేసుకుంటారు. అదేవిధంగా స్లాట్ బుకింగ్ ఉంటుంది, పలానా డేట్ పలానా టైం అని ఉంటుంది. వాళ్ళకు వచ్చే పేమెంట్ను కూడా దే కెన్ ట్రాక్, అంటే ఆ స్టేటస్ను కూడా వీళ్ళు తెలుసుకుంటున్నారు. ఇది దేంట్లో భాగంగా అంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఏ ట్రాన్స్పరెన్సీ. సో పారదర్శకతను ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి సేకరణ కోసం తీసుకొచ్చిన యాప్ను మనం ఏమంటున్నాం, కపాస్ కిసాన్ యాప్ అంటున్నాం. కనీస మద్దతు ధర పథకం కింద రైతుల నుండి పత్తిని సజావుగా కొనుగోలు చేయడానికి కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కపాస్ కిసాన్ యాప్ని ప్రారంభించారు. సో పత్తి సేకరణ ప్రక్రియలో ఎక్కువ పారదర్శకత మరియు వేగాన్ని తీసుకురావడానికి ఈ యాప్ను ప్రొవైడ్ చేశారు. రైతులకు స్వీయ నమోదు, స్లాట్ బుకింగ్ మరియు చెల్లింపు ట్రాకింగ్లను అందిస్తుంది. సో సింపుల్గా ఏంటంటే ఫర్ ఫాస్టర్ అండ్ ట్రాన్స్పరెంట్. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఫాస్టర్గా ఉంటుంది. సో అదేవిధంగా మనం చూస్తున్నది ఏంటి, పిఎం కిసాన్ యోజన కూడా చూస్తున్నాం. పిఎం కిసాన్ యోజన గురించి ఏంటి 2019లో స్టార్ట్ అయింది. 2019 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇయర్ 6,000 రూపీస్ వచ్చేసి వీళ్ళకి ఏంటి అంటే రైతులకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 3 ఫేజెస్లో. సో 2,000 రూపీస్ ఒకసారి, తర్వాత 2,000 రూపీస్ ఇంకొకసారి, 2,000 రూపీస్ మరలా. సో టోటల్ పిఎం కిసాన్ యోజన కింద 6,000 రూపాయలను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నది ఏంటి, రైతు భరోసా అంటున్నాం. రైతు భరోసా ఇస్తున్నాం. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది, రైతు బంధు. సో ఇలాంటి యాప్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ న్యూస్ ఎట్ 9, అందులో భాగంగా క్యాబినెట్ అప్రూవ్స్ 1,500 crores ఇన్సెంటివ్ స్కీమ్ టు ప్రమోట్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇన్ ద కంట్రీ. సో ఈరోజు ఏంటి అంటే క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్. సో ఇది ఏంటంటే క్యాబినెట్ రీసెంట్లీ అప్రూవ్డ్ వర్త్ ఎంత 1,500 crores. 1,500 crores were allocated for the critical mineral recycling program. So ఇక్కడ critical mineral recycling program incentive scheme to promote critical mineral recycling. Cabinet approves 1,500 crore incentive scheme to promote critical mineral recycling in the country. So let us discuss in detail. Critical minerals ఏంటి, అందులో ఈ ప్రోగ్రామ్ ఏంటి, దేనికోసం అనేది చూద్దాం. The Union Cabinet recently approved 1,500 crore incentive scheme to develop recycling capacity in the country for the separation and production of critical minerals from secondary sources. So primary sources వేరే, secondary sources వేరే. ఈ ప్రైమరీ సోర్సెస్ నుంచి వచ్చేవి మనకు సెకండరీ నుంచి వచ్చేవి మనం క్రిటికల్ మినరల్స్ అంటున్నాం. సో క్రిటికల్ మినరల్స్ ఎక్కడి నుంచి, సెకండరీ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. అందులో భాగంగా ది స్కీమ్ ఈస్ టు ప్రమోట్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ రీసెంట్లీ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో మనకు మెయిన్ స్కీమ్ ఏంటి ఇక్కడ, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. ఇందులో భాగంగా రీసైక్లింగ్ కోసం ఇప్పుడు గవర్నమెంట్ 1,500 crores అలొకేషన్ చేయడం జరిగింది. మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ విచ్ ఈస్ ఎయిమ్ టు బిల్డింగ్ ద డొమెస్టిక్ కెపాసిటీ ఆఫ్ అండ్ సప్లై చైన్ రెసిలియన్స్ ఇన్ క్రిటికల్ మినరల్స్. సో ఫర్ ద క్రిటికల్ మినరల్స్ డొమెస్టిఫికేషన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడం కోసం, అదేవిధంగా సప్లై చైన్ని రెసిలియన్స్ చేయడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ మనకేంటి, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. అందులో భాగంగా ఇప్పుడు ఏంటి అంటే 1,500 crores were allocated for the recycling process. The scheme will have a tenure of 6 years from financial year 2025-26 to financial year 2030-31. టోటల్ అవుట్లే వచ్చేసి 1,500 crores. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు అనేది కూడా ఇంపార్టెంట్. 6 years. వాళ్ళు ఏంటి అంటే మనకు స్టేట్మెంట్ బేసిస్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఇన్సెంటివ్లో 1,500 crores అలొకేట్ చేయబడ్డాయి. ఇది వచ్చేసి ఒక 5 years ప్రోగ్రామ్ అని కూడా అడగొచ్చు. కాకపోతే ఇదేంటి ఒక 6 years ప్రోగ్రామ్ ఫ్రమ్ 2025-26 టు 2030-31. సో ఫీచర్స్ ఏంటి అంటే ఎలిజిబుల్ ఫీడ్ స్టాక్ ఈస్
ఈ వేస్ట్, లిథియం అయాన్ బ్యాటరీ, స్క్రాప్ అండ్ స్క్రాప్ అదర్ దాన్ ఈ వేస్ట్ అండ్ ఎల్ఐబి స్క్రాప్స్. సో సింపుల్గా ఇందులో మనకి ఈ వేస్ట్, లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ ఏంటి? లిథియం అయాన్ బ్యాటరీస్. సో వీటి నుంచి, ఈ సెకండరీ సోర్సెస్ నుంచి మనం ఏంటి అంటే క్రిటికల్ మినరల్స్ని రీసైక్లింగ్ చేయడం కోసం ఉద్దేశించబడిందే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. అందులో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ది అలొకేటెడ్ 1500 crores, 1500 crores అలొకేట్ చేయడం జరిగింది. మెయిన్ మిషన్ వచ్చేసి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటి? సెకండరీ రీసోర్సెస్ నుంచి ఈ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్. అందులో సెకండరీ రీసోర్సెస్ ఏంటి మనకి ఇక్కడ? ఈ వేస్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్ అండ్ స్క్రాప్ అదర్ దాన్ ఈ వేస్ట్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్. సో ఇందులో లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటుంది. ఈ వేస్ట్, ఈ వేస్ట్ అంటే ఏంటి మనకు? ఎలక్ట్రానిక్ వేస్ట్. సో రీసెంట్గా ఇండియాలో ఈ వేస్ట్ పార్క్ ఎక్కడ తీసుకొచ్చారు? న్యూఢిల్లీ. ఈ వేస్ట్ ఇండియాలో ఫస్ట్ ఈ వేస్ట్ పార్క్ ఎక్కడ వచ్చిందంటే న్యూఢిల్లీ. సో అలాంటి ఈ వేస్ట్ నుంచి మనం క్రిటికల్ మినరల్స్ని రీసైక్లింగ్ చేయొచ్చు. అదేవిధంగా లిథియం అయాన్ బ్యాటరీస్, ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కడ ఉంటున్నాయి? ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉండే బ్యాటరీస్. ఇక్కడ నుంచి కూడా మనం ఏంటంటే ఈ క్రిటికల్ మినరల్స్ని తీసుకొని రీసైక్లింగ్ చేయొచ్చు. సో రీసైక్లింగ్ ఏంటి అంటే రీయూజ్ కోసం మళ్ళీ తీసుకొస్తున్నారు. అందులో భాగంగా తీసుకొచ్చింది మిషన్ ఏంటి? నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. సో నెక్స్ట్, స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీ ఇన్ రిమోట్ త్రిపుర స్కూల్. స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీ ఇన్ రిమోట్ త్రిపుర స్కూల్ ఇన్స్పైరింగ్ ట్రైబల్ స్టూడెంట్స్ అండ్ బూస్ట్ ఎన్రోల్మెంట్. సో సింపుల్గా ఏంటి అంటే సైన్స్ పట్ల అవగాహన, సైన్స్ పట్ల అవగాహన కోసం, వాళ్ళకున్న నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడం కోసం త్రిపుర గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి? స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీస్. స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీస్ రీసెంట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే త్రిపుర. సో స్పేస్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఇండియాకి సంబంధించింది ఏంటి? ఇస్రో గుర్తుకు రావాలి. ఇస్రో గుర్తుకు రావాలి. ఇస్రో ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1969. 1969లో ఇస్రో రావడం చూస్తాం. అదేవిధంగా యుఎస్ఏ ఏంటి? నాసా. యుఎస్ఏ ఏంటి? నాసా. సో రీసెంట్గా 2035 ఇండియా టార్గెట్ ఏంటి? టు ఎస్టాబ్లిష్ ఇండియన్ స్పేస్ స్టేషన్. ఇండియన్ స్పేస్ స్టేషన్. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇండియాకు సంబంధించిన స్పేస్ స్టేషన్ 2035 లోపు మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ తోటి ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మనకి ఏంటి అంటే రీసెంట్గా మనం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ గురించి మనం డిస్కస్ చేసాం. శివశక్తి పాయింట్ గురించి డిస్కస్ చేసాం. నేషనల్ స్పేస్ డే అని డిస్కస్ చేసాం. సో ఇవన్నీ కూడా ఒకసారి అన్నీ ఒకే దగ్గర రీకాల్ చేయండి. స్పేస్కి సంబంధించింది నాసా తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి, నిసార్ రీసెంట్గా తీసుకొచ్చిన ఉపగ్రహం ఏంటి, నిసార్లో ఏంటి నాసా ఉంది, అదేవిధంగా ఇస్రో కూడా ఉంది, ఇండియా అండ్ యుఎస్ఏ తీసుకొచ్చిన అది. అదేవిధంగా మిజైల్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. మిజైల్స్లో మనం బేస్డ్ ఆన్ ట్రాజెక్టరీ బ్యాలిస్టిక్ మిజైల్స్ అన్నాం, క్రూయిజ్ మిజైల్స్ అన్నాం. షార్ట్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి, మీడియం రేంజ్ మిజైల్స్ ఉన్నాయి. రీసెంట్గా మనం చూసింది అంటే అగ్ని 5. అగ్ని 5 ఏంటి? ఇంటర్మీడియరీ బాలిస్టిక్ మిజైల్. సో ఇంటర్ కాంటినెంటల్ అంటే ఏంటి? 5500 కిలోమీటర్స్ కన్నా ఎక్కువగా రేంజ్ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? ఇంటర్ కాంటినెంటల్ అంటున్నాం. సో షార్ట్ రేంజ్ ఉంటుంది, మీడియం రేంజ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ రేంజ్ కూడా ఉంటుంది. అందులో భాగంగా అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 చూస్తాం. రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటంటే అగ్ని 5. సో మిజైల్స్ అనేవి మనకేంటి? డిఫెన్స్ కింద వచ్చేటివి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగం. సో మనం గ్రూప్ 2 వాళ్ళు తీసుకుంటే ఏంటంటే పేపర్ 1లో జనరల్ స్టడీస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది. అదే గ్రూప్ 1లో ఏంటంటే సపరేట్ పేపరే ఉంది మనం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఉంది, పేపర్ 5. అందులో భాగంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ ఎడ్యుకేషన్కి సంబంధించిన లైబ్రరీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇప్పుడు త్రిపుర. అదేవిధంగా హోప్ మిషన్, అదేవిధంగా హోప్ స్టేషన్. ఇస్రో రీసెంట్గా హోప్ స్టేషన్ని లాంచ్ చేసింది. ఇక్కడ లదాఖ్లో రీసెంట్గా హోప్ స్టేషన్ని లాంచ్ చేసింది. హోప్ స్టేషన్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళేంటి చంద్రుడిపైకి వెళ్ళడం, లేకపోతే వీనస్ పైకి వెళ్ళడం, లేకపోతే వేరే వేరే గ్రహాలపైకి వెళ్ళాలి అని చెప్పేసి ఉంది. అదేవిధంగా లదాఖ్లో ఒక స్టేషన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. అంటే చంద్రుడిపై ఉన్న అట్మాస్ఫియర్ వేరే వీనస్ పై ఉన్న అట్మాస్ఫియర్ని
ఈ లద్దాఖ్లో వీళ్ళు క్రియేట్ చేస్తూ అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. దాన్ని మనం ఏమంటున్నాం, హోప్ స్టేషన్ అంటున్నాం. అది ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? ఇస్రో. ఎక్కడ అంటే మనకు లదాఖ్. హోప్ స్టేషన్ ఎక్కడ? లదాఖ్లో ఉంది. సో నెక్స్ట్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఆలివ్ రిడ్లే టర్టిల్స్. సో తాబేల్, కన్జర్వేషన్ ఆఫ్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్. కన్జర్వేషన్. సో మనకి ఇక్కడ కన్జర్వేషన్ అంటే గుర్తుకు రావాల్సింది ఏంటి? పరిరక్షణ, ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ఆఫ్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ బై తమిళనాడు గవర్నమెంట్. సో తమిళనాడు గవర్నమెంట్ ఏంటి అంటే ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ని వాళ్ళు కన్జర్వేషన్ చేస్తున్నారు. సో సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు ఏంటి, ఆ వలలలో చిక్కుకొని ఇవి చాలా వరకు ఏంటంటే చనిపోవడం జరుగుతుంది. తద్వారా ఏంటి అంటే వీటి సంతతి అనేది తగ్గిపోతుంది. ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ ద ఆలివ్ రిడ్లే టర్టిల్స్ తమిళనాడు గవర్నమెంట్ తీసుకొచ్చిన దాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి? టెలిమెట్రిక్ సిస్టమ్ అంటాం. టెలిమెట్రిక్ సిస్టమ్. సో రీసెంట్గా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ కోసం టెలిమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు. సో తమిళనాడు టు కండక్ట్ టెలిమెట్రీ స్టడీ ఆన్ ఆలివ్ రిడ్లే సీ టర్టిల్స్. ఆలివ్ రిడ్లే సీ టర్టిల్స్ టు ఐడెంటిఫై మూమెంట్ రూట్స్, హాట్ స్పాట్స్. The 2 years study, which will run from 2025 to 27, aims to enhance conservation efforts using telemetry technology to monitor turtles' behavior, nesting patterns, and their interaction with fishing activities. సో సింపుల్గా ఏంటి అంటే ఆలివ్ రిడ్లే టర్టిల్స్ని మానిటరింగ్ చేయడం. సో మానిటరింగ్ టు విచ్ సిస్టమ్ అంటే టెలిమెట్రీ సిస్టమ్. సో టెలిమెట్రీ సిస్టమ్ యూస్ చేసి ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ని మానిటరింగ్ చేస్తున్న రాష్ట్రం ఏంటి అంటే మనకు తమిళనాడు. సో టెలిమెట్రీ అధ్యయనం. తమిళనాడు ప్రభుత్వం ఆలివ్ రిడ్లీ తాబేళ్ల కదలికలను ట్రాక్ చేయడానికి టెలిమెట్రీని ఉపయోగించి వాటి ప్రవర్తన, గూడు కట్టే విధానాలను మరియు చేపల వేట కార్యకలాపాలలో పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి 2 ఏళ్ల అధ్యయనాన్ని చేయబడుతుంది. సో ఇక్కడ ఏంటి టైం పీరియడ్ వచ్చేసి 2 years. వాళ్ళు తీసుకొచ్చిన టైం ఏంటి 2025 నుంచి 27. సో రీసెంట్గా తమిళనాడుకు సంబంధించి మనం డిస్కస్ చేసింది ఏంటి? గ్రేటర్ ఫ్లెమింగో బర్డ్ లైఫ్ సెంచరీ. గ్రేటర్ ఫ్లెమింగో బర్డ్ శాంక్చురీని ఎక్కడుంది అంటే మనకు తమిళనాడులోని ధనుష్కోడిలో గ్రేటర్ ఫ్లెమింగో బర్డ్ శాంక్చురీ గురించి డిస్కస్ చేస్తాం. అదే లెస్సర్ ఫ్లెమింగో. గ్రేటర్ ఫ్లెమింగో ఎలాగో లెస్సర్ ఫ్లెమింగో బర్డ్ కూడా ఉంటుంది. ఈ లెస్సర్ ఫ్లెమింగో రీసెంట్గా ఏ రాష్ట్రంలో కనపడింది అంటే కర్ణాటక రాష్ట్రంలో కనపడింది. గ్రేటర్ ఫ్లెమింగో కన్జర్వేషన్ సెంటర్ వచ్చేసి మనకి ఇక్కడ తమిళనాడు. అదేవిధంగా లెస్సర్ ఫ్లెమింగో రీసెంట్గా ఎక్కడ కనపడింది అంటే కర్ణాటక రాష్ట్రంలో రీసెంట్గా కనపడడం చూస్తాం. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్న ఒక వస్త్రం, దాన్ని మనం ఏమంటున్నామంటే అస్సాం విల్ లైక్లీ టు గెట్ 16th century వృందావన్ వస్త్ర. సో వస్త్ర పేరు ఏంటంటే వృందావని వస్త్ర. సో వృందావని వస్త్ర ఏంటి అంటే ఇది శ్రీకృష్ణుడికి సంబంధించి అతని బాల్యానికి సంబంధించిన ఈ ఫీచర్స్ని దీనిపైన వీళ్ళు డ్రా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటి అంటే ఇండియా నుంచి వెళ్ళిన ఈ వస్త్రం ఎక్కడుంది అంటే బ్రిటన్ మ్యూజియంలో ఉంది. సో బ్రిటన్ మ్యూజియం నుంచి తిరిగి మళ్ళీ మన దేశానికి తీసుకొస్తున్నారు. ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్లో భాగంగా బ్రిటన్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇండియాకి ఈ క్లాత్ని పంపించడానికి. తద్వారా ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందులో భాగంగా లెటస్ డిస్కస్ అస్సాం విల్ లైక్లీ టు గెట్ ద 16th century వృందావన్ వస్త్ర. సో వృందావన్ వస్త్ర ఏ శతాబ్దానికి సంబంధించింది? 16th centuryకి సంబంధించిన వృందావన్ వస్త్ర ఫ్రమ్ ద బ్రిటిష్ మ్యూజియం నుంచి దీన్ని తీసుకొని రావడం జరుగుతుంది ఇన్ లండన్ ఫర్ ఎగ్జిబిషన్ ఇన్ 2027. సో ఎగ్జిబిషన్ 2027లో ఉంది. అందులో భాగంగా బ్రిటన్ మ్యూజియం నుంచి ఇండియాకు తీసుకొస్తున్న వస్త్రాన్ని మనం ఏమంటున్నాం? బృందావని వస్త్ర అంటున్నాం. సో ద బృందావని వస్త్ర ఈజ్ ఏ సిల్క్ టెక్స్టైల్ ఓవెన్ ఇన్ అస్సాం. సో ఇదేంటి అంటే అస్సాంకి సంబంధించిన ఒక సిల్క్ టెక్స్ట్. నెక్స్ట్ ఇట్ డిపిక్స్ చైల్డ్హుడ్ స్టోరీస్ అండ్ డివైన్ పాస్ట్ టైమ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఇన్ వృందావన్. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ ఎగ్జామినేషన్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే లార్డ్ శివ కానీ లేకపోతే వేరే దేవుడికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వచ్చు. కానీ బృందావన్ క్లాత్ ఎవరికి సంబంధించింది? శ్రీకృష్ణుడికి సంబంధించింది. అస్సాం రాష్ట్రంకి సంబంధించిన ఒక సిల్క్ క్లాత్.
సో ఇట్ వాస్ క్రియేటెడ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ వైష్ణవ సెంట్. సో మనం భక్తి సూఫీ మూమెంట్స్ చూస్తాం, అందులో వైష్ణవిజం శైవిజం చూస్తాం, అందులో వైష్ణవ సెంట్ అతని పేరు ఏంటంటే శ్రీమంత శంకరదేవ. సో శ్రీమంత శంకరదేవ. అప్పుడున్న కింగ్ ఎవరు అంటే నారాయణ కమిషన్డ్ ఇట్. సో నారాయణ కింగ్ పేరు. సో వైష్ణవ సెయింట్ ఎవరు అంటే శ్రీమంత శంకరదేవ. ఇట్ వాస్ క్రియేటెడ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ వైష్ణవ సెయింట్ శ్రీమంత శంకరదేవ. కోచ్ కింగ్ నారాయణ కమిషన్డ్ ఇట్ అండ్ గేవ్ రిఫ్యూజ్ టు శంకరదేవ ఆఫ్టర్ కాన్ఫ్లిక్ట్ విత్ ద అహోమ్ కింగ్డమ్. సో ఈ అహోమ్ కింగ్డమ్ అనేది కూడా అస్సాంకి సంబంధించింది. ఈ అహోమ్ కింగ్డమ్కి మరియు ఈ వైష్ణవ సెయింట్ శ్రీమంత శంకరదేవకు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆయనకు షెల్టర్ ప్రొవైడ్ చేసింది ఎవరు అంటే కోచ్ కింగ్ నారాయణ. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కోచ్ కింగ్ నారాయణ ప్రొవైడెడ్ షెల్టర్ టు వైష్ణవ సెయింట్ శ్రీమంత శంకరదేవ వెన్ శంకరదేవ వాజ్ రిఫ్యూజ్డ్ బై ద అహోమ్ కింగ్డమ్. సో బృందావన్ క్లాత్ ఎవరికి సంబంధించింది, శ్రీకృష్ణుడికి సంబంధించింది. అతని బాల్యానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆ క్లాత్ పైన డిజైన్ చేయబడ్డాయి. ఇది వచ్చేసి ఒక వైష్ణవ సెయింట్, అతని పేరేంటి శ్రీమంత శంకరదేవ. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేసే అంశం ఏంటి అంటే లార్డ్ శ్రీకృష్ణ దగ్గర లేకపోతే ఎవరు లార్డ్ శివ కానీ లార్డ్ విష్ణు ఆ విధంగా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం క్లియర్గా చూడాల్సింది ఏంటి, లార్డ్ శ్రీకృష్ణకు సంబంధించిన ఒక క్లాత్. ఇప్పుడు ఇది ఎక్కడుంది అంటే బ్రిటన్లో ఉంది. సో మనం ఏంటి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో బ్రిటన్ వాళ్ళు ఏంటంటే ఇండియాకి సంబంధించిన చాలా విలువైన వస్తువులను తీసుకెళ్లారు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. సో కోహినూర్ డైమండ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎక్కడ ఉంది, బ్రిటన్లో ఉంది. అదేవిధంగా అస్సాంకి సంబంధించిన బృందావన్ వస్త్ర కూడా ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది. అది ఇండియాకు తిరిగి రాబోతుంది. ఎప్పుడు ఎగ్జిబిషన్ 2027లో ఉంది, శ్రీకృష్ణుడికి సంబంధించింది. ఈ డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, సో రీసెంట్గా న్యూస్లో ఉన్న స్వర్ణముఖి వాటర్ బాడీ యాక్షన్ ఫర్ రివర్ అండ్ నాలా అవేర్నెస్. సో స్వర్ణముఖి వాటర్ బాడీ యాక్షన్ ఫర్ రివర్ అండ్ నాలా అవేర్నెస్. సో రీసెంట్గా ఏంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి రిజర్వనేషన్ ఆఫ్ స్వర్ణముఖి రివర్. సో ఈ స్వర్ణముఖి రివర్ దగ్గరలో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అంటే చాలామంది ఏంటి భూ కబ్జాలు చేసి ఆ రివర్ని ఏంటి అంటే న్యాచురల్ ఫ్లోను దెబ్బతీస్తూ వాళ్ళు ఏంటి సెవరల్ కన్స్ట్రక్షన్స్ని తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ మనకేంటి స్వర్ణముఖి రివర్ అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక రివర్. ఇది ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్. సో మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ మెయిన్ రివర్స్ ఉన్నాయి. ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి, వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి మనకేంటి బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతాయి. అదే వెస్టర్న్ ఫ్లోయింగ్ వచ్చేసి అరేబియన్ సీలో మెర్జ్ అవుతాయి. సింపుల్గా రీసెంట్గా న్యూస్లో ఉన్న స్వర్ణముఖి రివర్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, అది ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్. అదేవిధంగా రీసెంట్గా న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ రివర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు రివర్ మహానది. సో రివర్ మహానది ఏ 2 రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ అంటే మనకు ఛత్తీస్గఢ్ ఒడిస్సాకు సంబంధించి రీసెంట్గా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా పంబా రివర్. సో పంబా రివర్ కేరళకు సంబంధించిన రివర్. నేషనల్ మిషన్లో వాటి కన్జర్వేషన్ కోసం దాన్ని రీసెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు. సో పంబా రివర్ మనకి ఎక్కడ ఉంటుంది, పంబా రివర్ అంటాం లేకపోతే పంపా రివర్ అంటాం, శబరిమలై దగ్గర ఉండే ఒక రివర్ అది. సో నేషనల్ కన్జర్వేషన్లో భాగంగా రీసెంట్గా సెలెక్ట్ అయిన రివర్ ఏంటంటే పంబా రివర్. అదేవిధంగా రివర్ మహాద్యాయి అంటున్నాం. మహాద్యాయి రివర్ కాన్ఫ్లిక్ట్ ఏ 2 రాష్ట్రాల మధ్య ఉంది, కర్ణాటక గోవా మధ్యలో ఉంది. సో మహాద్యాయి రివర్ అంటున్నాం. సో అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్ట్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న ఒక వివాదాస్పదమైన ఒక ప్రాజెక్ట్. అదేవిధంగా పోలవరం ముంపు గ్రామాలను అధ్యయనం చేయడం కోసం అపాయింట్ చేసిన ఐఐటి ఏంటి మనకు ఐఐటి హైదరాబాద్. ఐఐటి హైదరాబాద్ వాజ్ అపాయింటెడ్ టు మానిటర్ ద పోలవరం ముంపు బాధితుల కోసం తీసుకొచ్చిన అధ్యయనం కోసం ఐఐటి హైదరాబాద్ని నియమించడం జరిగింది. సో నెక్స్ట్, ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ 2025 ఫుల్ షెడ్యూల్ అనౌన్స్డ్. సో ఇక్కడ ఏంటి ఉమెన్ వరల్డ్ కప్ 50 ఓవర్స్ వరల్డ్ కప్ ఓడిఐ వరల్డ్ కప్. వెన్యూస్ వచ్చేసి ఏంటి ఇండియా శ్రీలంక 2 దేశాలు కలిసి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. వెన్యూస్ వచ్చేసి ఇండియా శ్రీలంక. సో ఇక్కడ పాకిస్తాన్ ఆడే అన్ని మ్యాచ్లు శ్రీలంకలోనే జరుగుతాయి. సో పాకిస్తాన్ ఆడే అన్ని మ్యాచ్లు శ్రీలంకలోనే జరుగుతాయి. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ వచ్చేసి వెన్యూస్ ఇండియా శ్రీలంక. నెక్స్ట్ స్వర్ణముఖి రివర్ రిజర్వేషన్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్
అస్సాం విల్ గెట్ బృందావన్ వస్త్ర డెవలప్డ్ బై వైష్ణవ సెయింట్ శ్రీమంత శంకరదేవ. అక్కడ మనం గుర్తించాల్సింది అంటే లార్డ్ శ్రీకృష్ణకు సంబంధించిన ఒక క్లాత్. సో అదేవిధంగా మనం నెక్స్ట్ టెలిమెట్రీ విధానంతో ఆలివ్ రిడ్లే టర్టిల్ని మానిటర్ చేస్తున్న రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు. నెక్స్ట్ స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీ ఎక్కడ అంటే త్రిపుర. సో నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ అప్రూవ్స్ ఇన్సెంటివ్ స్కీమ్ టు ప్రమోట్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఫ్రమ్ ద సెకండరీ ఫీడ్, దట్ ఈస్ ఫ్రమ్ ఈ వేస్ట్, లిథియం అయాన్ బ్యాటరీ వేస్ట్. సో నెక్స్ట్ కపాస్ కిసాన్ యాప్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద కాటన్. ఇందులో మనకేంటి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, స్లాట్ బుకింగ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి వాళ్ళు దే కెన్ ట్రాక్ ద పేమెంట్. సో ఇందులో మనకు ట్రాన్స్పరెన్సీ, అదేవిధంగా ఫాస్టర్, సో తొందరగా మరియు తర్వాత ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకంగా తీసుకొచ్చిన యాప్ వచ్చేసి కపాస్ కిసాన్ యాప్. ఇంకొకటి ఏంటి అంటే రాయల్ భూటాన్ బుద్ధిస్ట్ టెంపుల్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇన్ రాజ్గృహ బీహార్. సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ వల్చర్ నాలెడ్జ్ పోర్టల్ ఎక్కడ లాంచ్ అయింది? అస్సాం. వల్చర్స్ అంటే ఏంటి తెలుగులో? రాబందులు. సో నెక్స్ట్ ఇండియా ఆఫర్స్ 1000 ఈ స్కాలర్షిప్స్ టు ద ఆఫ్ఘన్ స్టూడెంట్స్. సో ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ని ప్రొవైడ్ చేస్తూ ఇండియా వార్తల్లో నిలిచింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? డిప్లొమాటిక్ రిలేషన్స్. ఇంకొకటి ఏంటి? ఇండియా ఈజ్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్కి వీళ్ళు సపోర్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి చూసాం. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న టాపిక్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, వీ విల్ రిప్లై సూన్. థ్యాంక్ యూ.